నైని క్యారెక్టర్ అయితే నచ్చుతుందనమాట. ఎందుకంటే భూమి గగన్‌కి హెల్ప్ చేస్తుంది. పాజిటివ్‌గా కూడా రెస్పాండ్ అవుతుందనమాట. ఇంకా అసలు ఏం జరుగుద్దంటే గగన్ అయితే అపూర్వకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. "ఏం అపూర్వ, నేను స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యానని బాధపడుతున్నావా?" అనేసి గగన్ అంటూ ఉంటే, "నువ్వు స్టేషన్‌లో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఇక్కడ చాలా ఎంజాయ్ చేశానురా" అనేసి అపూర్వ అంటూ ఉంటదనమాట. అయినా కానీ అపూర్వ, నేను నీకన్నా ఇంకా బాగా ప్లాన్ చేసి నిన్ను బాధ పెట్టొచ్చు. కానీ నేను నీ అంత దుర్మార్గుడిని కాదు కదా, అదే నాతో వచ్చిన సమస్య అనేసి గగన్ అంటూ ఉంటే, నీ చేతగానితనాన్ని చెప్పడానికే నాకు కాల్ చేసావా అనేసి అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. అది కాదు అపూర్వ, నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో అంతకు రెండింతలు నా స్టైల్లో నిన్ను బాధ పెడతాను. అది కూడా నీ ఇంటికొచ్చి నేనైతే భూమితో క్లోజ్గా ఉంటే చాలు, నీ కూతురు అయితే ఏడుస్తుంది కుళ్ళి కుళ్ళి. ఇంకా నీ కళ్ళ ముందే ఆ ఇంటి వారసురాలైన భూమినైతే నిశ్చితార్థం చేసుకుంటాను, ఆపై పెళ్లి చేసుకుంటాను. ఇంకా మా ఇద్దరి పెళ్ళి చూసిన నువ్వు నీ కూతురు అయితే ఏడవాలి, అది నేను చూడాలి అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. అసలు మీ పెళ్ళి నిశ్చితార్థం ఏది జరగనివ్వను అనేసి అపూర్వ గగన్తో మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తారనమాట. ఇంకా స్టేషన్ నుంచి గగన్ రిలీజ్ అయ్యాడని తెలిసి ఇందు, కేపీ వాళ్ళ అమ్మ ఇద్దరు గగన్ని చూడడానికి ఇంటికి వస్తారనమాట. ఇంకా అలా గగన్ వాళ్ళిద్దరితో సంతోషంగా కబుర్లు చెప్తూ ఉంటాడు. ఇంకో పక్క భూమి అయితే ఇంటికి వచ్చేసి, "మావయ్య, అసలు ఆ రాజారత్నం గురించి ఒక విషయం కనిపెట్టాను. వాడు డబ్బు మనిషి అంట. వాడికి ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే వాడైతే ఎవరి వైపన్నా తిరిగి సాక్ష్యం చెప్పేస్తాడంట. మనం కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి గగన్ వారి వైపు ఇంకా అనుకూలంగా సాక్ష్యం చెప్పిద్దాము" అనేసి భూమి అంటూ ఉంటే, "మనకి ఎలా తెలుస్తమ్మా వాడికి ఎవరు ఎన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చారు, మనం ఎంత ఇవ్వాలో" అనేసి కేపీ అంటూ ఉంటాడనమాట. "నానా, స్టేషన్లో అయితే నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ద్వారా రాజారత్నంతో మాట్లాడి వాడికి ఎక్కువ డబ్బులు ఇద్దాము" అనేసి చెర్రీ చెప్తాడనమాట. వెంటనే ఇదంతా బయట నిలబడి అపూర్వ వీళ్ళు అంతా మాట్లాడుకుంది వినేసి రాజారత్నంకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తానమాట. "నువ్వు కానీ ఆ భూమి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని భూమి వాళ్ళకు అనుకూలంగా సాక్ష్యం చెప్పావనుకో, నీ ప్రాణం తీస్తా, నీ ఫ్యామిలీ నా చేతుల్లో ఉంది" అనేసి అపూర్వ రాజారత్నంకి వార్నింగ్ ఇస్తూ ఉంటే, భూమి అయితే అదంతా వీడియోలో రికార్డ్ చేసి నైనికి చూపిస్తుంది అనమాట. ఇంకా నైని ఆ వీడియో చూసి, "ఈ వీడియో వల్ల అయితే గగన్ నిర్దోషి అని బయటపడచ్చు, కానీ అపూర్వ అయితే తప్పించుకుంటుంది" అనేసి నైని అంటూ ఉంటే, "అవును మేడం, ఆ అపూర్వ అయితే ఎంతమందినైనా బాధ పెట్టి తను తప్పించుకోగలదు" అనేసి కేపీ అంటూ ఉంటాడనమాట. అయినా కానీ మేడం, అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా అనేసి కేపీ చెప్తూ ఉంటే, "మావయ్య చెప్పొద్దు" అనేసి భూమి అంటూ ఉంటుందన్నమాట. "ఏం కాదమ్మా, మనమైతే మేడంని నమ్మచ్చు, నేను చెప్తాననేసి కేపీ చెప్తూ ఉంటాడనమాట. అసలు అపూర్వ అయితే శోభాచంద్రని ఎలా చంపింది, తనని ఎలా ఇరికిచ్చింది, శరత్చంద్రని ఎలా పెళ్లి చేసుకుంది అంతా కేపీ చెప్తాడనమాట. "అయినా మేడం, నేను ఆ రోజు గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళానో తెలుసా మేడం" అనేసి కేపీ చెప్తూ ఉంటాడనమాట. ఆ రోజైతే కేపీ గెస్ట్ హౌస్కి వెళ్ళగానే, "ఏంటి కేపీ ఇలా వచ్చావు, పొద్దున కొట్టినందుకు కోపంగా ఉందా, నన్ను కొట్టాలని ఉందా" అనేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడనమాట. "బావగారు, అసలు నాకు కోప్పడ్డం తప్ప ఇంకేమొచ్చండి. పొద్దున్న నా దగ్గర ఆధారాలు లేవని సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడైతే సాక్ష్యాలతో మీ ముందుకు వచ్చాను. అసలు అపూర్వ ఎలాంటిది, ఎన్ని కుట్రలు చేసింది, అసలు శోభాచంద్రని ఎలా చంపింది అన్నీ ఇతనే చెప్తాడని చెప్పేసి శోభాచంద్ర కార్ డ్రైవర్ నాగరాజుని తీసుకొస్తాడనమాట. ఇంకా నాగరాజు కూడా అప్పుడు జరిగిందంతా చెప్తాడనమాట. అపూర్వ తనకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమ్మంది, అలాగే శోభాచంద్రని అయితే ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకొచ్చింది, అన్నీ చెప్తాడనమాట. కేపీ కూడా చెప్తాడు, అసలు తనని ఎలా ఫ్యాక్టరీ దగ్గరికి రప్పించి నిప్పంటిచ్చేలా చేసింది, అన్నీ చెప్తాడనమాట కేపీ ఆ నాగరాజు కలిసి. ఇంకా శరత్చంద్ర అయితే, "కేపీ, నేను నీ మాటను నమ్ముతున్నాను" అనేసి కార్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోయి, "ఏమి, నువ్వు చెప్పింది నేను నమ్మానులే, అసలు ఈ కేపీ మా ఇంట్లో 2 కోట్లు దొంగతనం చేశాడు, అందులో నీకెంత డబ్బు ఇచ్చాడు, అందుకే కదా ఆ డబ్బు తీసుకొని నువ్వు అపూర్వ గురించి చెడుగా చెప్తున్నావు కదా" అనేసి శరత్చంద్ర అనగానే కేపీకి ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. "ఏంటి బావగారు, అసలు సాక్ష్యం చూపించి చెప్పించినా కానీ అసలు మీరు నమ్మనే నమ్మరు, అసలు మీరు మనిషేనా అసలు" అనేసి కేపీ అంటూ ఉంటే, "ఏం కేపీ, నాతో కొట్టించుకుంటావు నువ్వు, అసలు అపూర్వ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేను అస్సలు నమ్మనుగాక నమ్మను" అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే, ఇంకా కేపీ అయితే, "నువ్వు అసలు మూర్ఖుడివి బావా, అసలు నీకు ఇలా కాదని చెప్పేసి అక్కడున్న గాజు సీసా పగలగొట్టి అసలు నిన్ను చంపేస్తాను, చంపేస్తే కానీ నీకు అపూర్వ గురించి అర్థమైద్ది" అనేసి ఇంకా గాజు సీసా అయితే శరత్చంద్ర వైపు కేపీ చూపిస్తూ ఉంటాడనమాట. "రా, చంపు చంపు" అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే, "అసలు ఆ అపూర్వ గురించి నిజం తెలుసుకున్న రోజు నువ్వే చచ్చిపోతావు, నేను అస్సలు చంపక్కర్లేదు" అనేసి కేపీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. డ్రైవర్ నాగరాజు కూడా అక్కడి నుంచి
వెళ్ళిపోతాడు. ఇంకా నైని అయితే కేపీ చెప్పిన స్టోరీ అంతా వినేసి అసలు అపూర్వ గురించి నేను చాలా తక్కువ అంచనా వేశాను. అసలు అపూర్వ అయితే ఇలాంటిదని అస్సలు అనుకోలేదు. అసలు కేపీ గారు మీరైతే ఆ గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళాక ఏదో జరిగిందక్కడ. ఏదో కనెక్షన్ ఉంది. ఏదో లింక్ మిస్ అవుతుంది. అదేంటో ఖచ్చితంగా తెలుసుకుందాము అనేసి నైని అంటూ ఉంటదనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.